వావ్, గుమగుమలాడే చికెన్ బిర్యానీ ప్రిపరేషన్ ఎలా చూద్దాం. ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఇలా మ్యాష్ చేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్కి డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని చికెన్ను మంచిగా వాష్ చేసుకొని తర్వాత కారం సరిపడినంత తీసుకొని మీరు పెరుగు, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు తగినంత, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్రై చేసుకున్న మిర్చి, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. మంచిగా ముక్కకు మంచిగా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా నిమ్మకాయ రబ్బ కూడా మంచిగా తీసుకోవాలి. నేను వాడింది అయితే సుహానా చికెన్ బిర్యానీ మిక్స్. మామూలుగా వేసిన మసాలాలతో పాటు ఇది కూడా వేసి కలుపుకోవాలి. స్మెల్ అయితే బాగుంటుంది. నేనైతే బాస్మతి రైస్ అమృత గోల్డెన్ ఎక్స్ట్రా లాంగ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. మా ఇంట్లో నలుగురం కాబట్టి 5 గ్లాసెస్ తీసుకున్నా. మంచిగా వాష్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. బిర్యానీ మసాలాలన్నీ వేసి కొంచెం నెయ్యి వేసుకొని సగం వరకు ఉడికించుకోవాలి. బిర్యానీ కోసం నేను 3 కలర్లు తీసుకున్నాను, ఆరెంజ్, రెడ్ అండ్ గ్రీన్. మనం ముందుగా కలిపెట్టుకున్న మ్యారినేషన్ని బిర్యానీ వండే పెద్ద బౌల్లోకి తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిసేపు పొయ్యి మీద పెట్టుకోవాలి. గరం చేసి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. బియ్యం వేసే కంటే 5 మినిట్స్ ముందు బియ్యం ఒక 50% ఉడికించాలి. మనం అది బౌన్లో ఇంకా మంచిగా నీళ్ళు అంపుకుంటా స్ప్రెడ్ చేసుకోవాలి. కరెక్ట్గా రైస్ మొత్తం ఒక లేయర్ లాగా వేసుకోవాలి. లేయర్ లాగా వేసుకున్న తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోవాలి. కలర్స్ కూడా వేసుకోవచ్చు. 3 కలర్లు వేస్తున్నాను. కొంచెం బాదం కాజు కూడా వేస్తున్నాను. తర్వాత ఇంకా కొంచెం ఈలో మధ్యలో రైస్ ఇంకొంచెం ఉడుకుతుంది కాబట్టి మళ్ళీ సెకండ్ లేయర్గా మళ్ళీ ఈవెన్గా అన్ని రైస్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మధ్యలో వేసుకున్నాం. కొంచెం స్మెల్ కూడా మంచిగా వస్తుంది. మధ్యలో కూడా రైస్ ఓన్లీ ప్లెయిన్గా ఉండకుండా టేస్ట్ కూడా మధ్యలో ఉంటుంది. మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కాజు, బాదం కూడా వేసుకొని మిగిలిన కలర్స్ కూడా వేసుకోవాలి. మనం అన్ని కలర్స్ వేసిన తర్వాత కాస్త నెయ్యి కూడా వేసుకుంటే కొంచెం టేస్ట్ స్మెల్ కూడా బాగా వస్తుంది. పైనుంచి కొన్ని ఈ బియ్యం ఉడికించే నీళ్ళు ఉన్నాయి కదా, అవి పోసేసుకొని
బరువు పెట్టేసి దమ్ పెట్టేసేయడం. ఒక 40 మినిట్స్ మనం దమ్ చేయాలి. 10 to 15 మినిట్స్ హై ఫ్లేమ్లో, మిగతాది మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకోవాలి. అంతే, గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. నేనైతే పైన ఫస్ట్ వైట్ రైస్ అయితే ప్లేట్లలో పెట్టేస్తున్నాను, ఎందుకంటే కిందికి మసాలా ఉంటుంది కాబట్టి అది ఇది రెండు మిక్స్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. కలర్ కూడా ఫుల్ బాగా వచ్చినాయి హోటల్ స్టైల్లో. ఆగురా, టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. ముక్క కూడా బాగా ఉడికింది. ఎట్లయిందో ఉంటుందా, మీరు ఇలానే చేసుకోండి, ఈజీగా సింపుల్గా ఉంటుంది, బాగా వస్తుంది బిర్యానీ. అవే రెస్టారెంట్ మాదిరిగానే ఉంటుంది, కానీ మసాలాలు మనకి కావాల్సినట్టుగా మన టేస్ట్కి సరిపడా వేసుకుంటే సూపర్గా ఉంటుంది. అవే M6 సాయికి అవి వేయవా? రోడ్డు తీసుకొచ్చినాయి. నా ప్లేట్ అయితే రెడీ. లెట్స్ గో, రెడీ టు ఈట్ చికెన్ దమ్ బిర్యానీ హైదరాబాదీ. వావ్, స్మెల్ అయితే సూపర్ ఉంది, టేస్ట్ కూడా అదిరిందట. హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు చికెన్ బిర్యానీ చేసుకున్నాం. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇదైతే గ్రీన్ కలర్, చూడండి లెగ్ పీస్.